ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను మోసుకుని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇవ్వగలడు? ఈ పాపిష్ట వ్యభిచారములో నన్ను సిగ్గుపను వాని గూర్చి తన తండ్రి మహిమతో దేవదూతల సమేతముగా వచ్చినప్పుడు మనిషి కుమారుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణమును దారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఈ తపస్సు కాలంలో, ఈ పరిశుద్ధ కాలములో, ఈ వసంత కాలములో, ఈ అనుగ్రహ కాలములో ఉన్నటువంటి మనము మన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? మానవునిగా మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేని గురించి ఈ యొక్క తపోకాలంలో పుణ్యకార్యాలు, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఇటువంటి దైవానికి చెందినటువంటి ఈ యొక్క ఉపవాస కూటాలలో ఎక్కడ కూటాలు పెట్టినా మనము ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో, ఉజ్జీవముగా పాల్గొంటూ ఉన్నాం. దీని ఉద్దేశం ఏమిటి? మన యొక్క జీవితంలో ఉన్నటువంటి చివరి ఆ ఉద్దేశం ఏమిటి? మానవుడిగా మనకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం దేని గురించి ఈ యొక్క తపస్సు కాలంలో ఉపవాస ప్రార్థనలు, పుణ్యకార్యాలు, తపస్సు కాలంలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాం. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? దేనికి చేస్తున్నాం? ఎవరన్నా చెప్పగలరా? ఈరోజు విన్నటువంటి సుశేషపట్నంలో నేను చదివి వినిపించాను. మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే దానికి ప్రయోజనం ఏమిటి? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క చివరి ఆశ, మన యొక్క చివరి లక్ష్యం మన యొక్క ఆత్మను రక్షించుకోవటానికి. ఇదేగా మనం పడేటువంటి తపన, అవునా కాదా? మనం ఆత్మను రక్షించుకోవడానికి కాదా మనం చేసేటువంటి ప్రార్థనలు? మన యొక్క చివరి యొక్క జీవిత అంతములో మన యొక్క ఉద్దేశం ఏమిటి? నేను కూడా పరలోక రాజ్యంలో చేరాలి, నేను కూడా పరలోక రాజ్యంలో ఉండాలి, నేను కూడా పరలోక రాజ్యాన్ని నేను దక్కించుకోవాలి అనేటువంటి తపనే మనలో ఉంది. ఉందా లేదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మరి ఇటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఇటువంటి లక్ష్యాన్ని మనం సాధించాలంటే మనం ఏం చేయాలో ఈరోజు ప్రత్యేకంగా మీతో నేను ధ్యానిస్తాను. ఇంతకుముందు అనేకమైనటువంటి ప్రసంగాలు వినవచ్చు.
నేను చెప్పేది ఏదో కొత్తదేం కాదు. మనము మన ఆత్మను రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన తల్లిని స్త్రీ సభించినటువంటి విషయాలనే మనము శ్రద్ధగా కొంచెం లోతుగా ఆలోచించి నా ఆత్మను నేను ఏ విధంగా కాపాడుకోగలను, నా ఆత్మను నేను ఏ విధంగా రక్షించుకోగలను అనేటువంటిది విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒక రాజుకి 4 భార్యలు. ఎంతమంది? 4 భార్యలు. ఈ 4లో చివరి భార్య అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆమె యవ్వనంగా ఉంటుంది, బాగా ఉంటుంది, అందరికన్నా అందంగా ఉంటుంది. అందుకనే 4వ భార్య అంటే ఈ రాజుకి చాలా మక్కువ, చాలా ప్రీతి. ఆమె ఏమడిగినా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, సంపద ఏమై అడిగినా కొనిచ్చేవాడు. ఎందుకని? ఆమంటే ఇష్టం కాబట్టి. సహజంగా భర్తలు కూడా భార్య అంటే ఇష్టం అంటే ఏది అడిగినా కొనిస్తారు. అది సహజం, అది మానవ యొక్క సహజం. మరి ఆ భార్యకు అన్నీ ఇస్తూ ఉండేవాడు. 3వ భార్యను అంతంత మాత్రమే ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన యొక్క వ్యాపారాలలో ఆయన యొక్క సంపదని కాపాడుతుంది, చూసుకుంటుంది కాబట్టి అంత మాత్రమే 3వ భార్యని ప్రేమించేవాడు. 2వ భార్యను కూడా అంతంత మాత్రమే ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన యొక్క బాగోగులు చూసుకునేది. అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఏమైనా బాధ వచ్చినప్పుడు సహాయం చేసేది. దానికోసం ఆమెను ప్రేమించేవాడు. చివరి భార్య ఎంతగానో ప్రేమిస్తుంది. భర్త అంటే, రాజు అంటే చాలా మక్కువ, ప్రీతి. కానీ మొదటి భార్య అంటే రాజుగారికి ఇష్టం లేదు. మరి ఇలాగ జీవిస్తూ ఉండగా కొంతకాలం అనుకోని రీతిలో ఆయనకు జబ్బు చేసింది. జబ్బు చేసినప్పుడు వైద్యులు చెప్పారు, అయ్యా నువ్వు ఎంతకాలం బతకలేవు, నీ కాలం గడిచింది, రేపు మాపు నువ్వు చనిపోతావు అని డాక్టర్లు చెప్పినప్పుడు చాలా బాధపడ్డాడు. బాధపడి సరే నాకు 4 భార్యలు ఉన్నారు కదా, 4లో ఒక్కరైనా నాతో పాటు వస్తే బాగుంటుంది అని ఆలోచించు. ఎవరైనా నాతో పాటు చనిపోతే బాగుంటుంది, ఎవరైనా నేను వెళ్ళే చోటకు వస్తే బాగుంటుంది అని ఆశపడి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఒక్కొక్కరిని పిలవటం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఎవరిని పిలిచాడు? ఆఖరి భార్య 4వ భార్యని పిలిచాడు. ఎందుకని? ఆమంటే ఇష్టం, ఆమంటే ప్రేమ, ఆమంటే మక్కువ. అందుకని పిలిచి, ఇదిగో నేను చనిపోతున్నాను, నాతో పాటు నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నాతో పాటు నువ్వు కూడా చనిపోతే బాగుంటుంది అన్నప్పుడు 4వ భార్య ఏముందో తెలుసా? నీ సావు నువ్వు సావు, ఈ ఆస్తిపాస్తులు ఎవడు అనుభవించాలి అని వెళ్ళిపోయింది. 3వ భార్యని పిలిచాడు. కానీ 3వ భార్య నాతో పాటు వస్తుంది, చనిపోతుంది అనుకున్నాడు. 3వ భార్య కూడా అలాగే చెప్పింది, ఏదో నీ ఆస్తిపాస్తులు చూసుకోవడానికి నేను ఉన్నాను కానీ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా లేదా అని, ఈ ఆస్తులు ఎవరు అనుభవించాలి, నేను తీసుకుపోతున్నానని ఆమె వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారు? 2వ భార్య, మొదటి భార్య. 2వ భార్యను కూడా పిలిచాడు. 2వ భార్య కూడా అంది, నీ ఆరోగ్యం రీత్యా నేను చూడటానికి ఉన్నానే తప్ప నీ మీద అంత ప్రేమ లేదు, నీ మీద అంత మక్కువ లేదు, నేను నా దారి నేను వెళ్ళిపోతా, నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతుంది. ఇంక చివరి ఎవరున్నారు? మొదటి భార్య. మొదటి భార్య ఎదురు చూస్తుంది, నా భర్త ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నన్ను పిలుస్తాడు అని ఎంతో ప్రేమతో ఆతురతో ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ భార్య వచ్చినప్పుడు ఆయన పిలవకముందే పరుగున వెళ్ళి ఆయన కౌగలించుకొని, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను, మీరు ఎలా చావమన్నా చేస్తాను, మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మానవ జీవితంలో కూడా మనలో కూడా 4 భార్యలు ఉన్నారు. 4 భార్యలు ఉన్నారు. మానవ జీవితంలో మనకు కూడా 4 ముఖ్యమైనటువంటి విషయాలకు మనం ఎక్కువగా మక్కువ, ఎక్కువ సమయాన్ని గడుపుతాం. మొట్టమొదటిది 4వ భార్యకి. అంటే దేనికోసం ఎక్కువ మన సమయాన్ని గడుపుతాం? గంటలు దేనికోసం మనం ఆరాటపడతాం?
అద్దం ముందల గంటల గంటలు గడుపుతాం. దేని గురించి? ఎక్కడ? ఏమిటి? మన యొక్క శరీరం, మన యొక్క శరీరం. అవునా కాదా? మొన్న 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. ఆక్సిజన్ కోసం ఆస్తులు అమ్ముకున్నారు, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. ఎందుకని? ఆ యొక్క శరీరాన్ని కాపాడుకోవాలి. ఏదైనా చిన్న నొప్పు, గాయం తగిలినా, ఎంత బాధ వచ్చినా నేను చనిపోతున్నాను అని తెలిస్తే ఇక చూడండి, ఉన్నాయి లేని అన్నీ అమ్మేసుకుని ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, ఈ యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి అని ఎంత ఆతృత పడతామో చూడండి. మనం అనేకమైనటువంటి పనులు చేస్తాం. నిజాయితీగానో అక్రమంగానో ఆస్తులు సంపాదించుకొస్తాం, ఆస్తులు కూడగట్టుకుంటాం. దేనికోసం? ఈ యొక్క శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, శరీరాన్ని కాపాడుకోవటానికి. మనం అనేకమైనటువంటి చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు, యోగాలు చేస్తారు, మంచి ఆహారాన్ని భుజిస్తారు, అన్నీ చక్కగా చూసుకుంటారు ఈ యొక్క శరీరం కోసమే. అందరికీ తెలుసు, మట్టి నుండి పుట్టినవాడు మట్టిలోనే కలిసిపోతామని తెలుసు. ఈ శరీరం మనం మరణించిన తర్వాత మనతో రాదని ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ ఈ శరీరానికి మనం ఎంత వాల్యూ ఇస్తామో, ఎంత సమయాన్ని గడుపుతామో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా పామరుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణ ప్రేమయే, కరులకు చూపించు కరుణ ప్రేమయే. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. యేసయ్యా 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 యేసయ్యా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.